జనాభా అవసరమే, కానీ పరిధికి మించిన జనాభా ఉంటే అభివృద్ధి జరగడం చాలా కష్టమవుతుంది. ఎన్నో అంశాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రకృతి వనరులు కూడా సరిపో. ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తూ ఫ్యామిలీ ప్లానింగ్ ఎంత ముఖ్యమో వివరిస్తూ ప్రపంచ జనాభా దినోత్సవాన్ని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ వైద్య సిబ్బంది నిర్వహించారు. షాద్నగర్ డివిజన్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రి నుండి స్థానిక చౌరస్తా వరకు ప్రపంచ జనాభా దినోత్సవం భారీ ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. ర్యాలీగా బయలుదేరి షాద్నగర్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి కార్యక్రమాన్ని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ జనాభా పెరిగితే వచ్చే సమస్యలపై అవగాహన కలిగి ఉండాలని ఆమె సూచించారు. జనాభా పెరిగితే వచ్చే ఇబ్బందులను గుర్తించి ఫ్యామిలీ ప్లానింగ్ అనే విధానాన్ని తెరపైకి తీసుకొస్తూ 1989లో యునైటెడ్ నేషన్స్ ద్వారా ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ప్రారంభించారని, ప్రతి ఏడాది జూలై 11వ తేదీన దీనిని నిర్వహిస్తున్నారని వారన్నారు. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటే పాపులేషన్ ని అరికట్టడం. ఎందుకంటే మొత్తం వరల్డ్ లో మన భారతదేశము పాపులేషన్ లో నంబర్ 2, ఫస్ట్ చైనా ఉంది. కాబట్టి అదే విస్తీర్ణంలో చూస్తే వరల్డ్ లో మనది 7వ స్థానంలో ఉంది, కానీ పాపులేషన్ లో ఎక్కువ ఉంది. కాబట్టి దీనివల్ల దేశ వనరులు కానీ దేశ ఆర్థిక అభివృద్ధి కానీ కుంటపడుతుంది. కాబట్టి అందుకే మన గవర్నమెంట్ 1960 నుంచి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేపట్టి మేమిద్దరం మాకిద్దరు అనే నినాదాన్ని ముందుకు తెచ్చింది. కానీ ఇప్పుడు మేమిద్దరం మాకొక్కరు ముద్దు. కాబట్టి ఒక్కరినే కానీ దేశ అభివృద్ధిని